నా పేరు తనికంటి శ్రీలక్ష్మి. మా తనికంటి జ్యువెలర్స్ అని గోల్డ్ షాప్ ఓల్డ్ మార్కెట్లో ఉంది. నైట్ 8:30కి షాప్ క్లోజ్ చేసి వస్తా అంటే శివాలయం సెంటర్లో మాది స్కూటీ ఆపి మరి మా ఆయన్ను మేము పోలీసు వాళ్ళ మనిషి కార్లో ఎక్కించుకొని పోయినారు. 3 టౌన్కి రండి మేడం, మీరు కూడా సార్ని 3 టౌన్కే తీసుకుపోతున్నామని చెప్పినారు. నేను వెంటనే 2 మినిట్స్లోనే కార్ ఫాలో అయ్యి వెళ్ళినాను. 3 టౌన్లో ఎవరు లేరు. అక్కడి నుంచి మళ్ళీ 2 టౌన్కి పోండిమ్మా అన్నారు పోలీసు వాళ్ళు. 2 టౌన్ పోయినాను. ఒక 8:30-9 నుంచి ఒక ఒంటరి ఆడది 3 టౌన్ 2 టౌన్ 1 టౌన్ అని 3 టౌన్లు పోలీసులు నన్ను తిప్పించినారు. కానీ మా ఆయన చూపిలా. ఇప్పటికీ ఆయన ఎక్కడున్నాడో 2 సెల్లులు స్విచ్ ఆఫ్లో వస్తున్నాయి. ఆయన ఆచూకి నాకు అసలు తెలియదు. అక్కడికి పోతే ఇక్కడ, ఇక్కడికి పోతే అక్కడ. ఇప్పుడు కూడా ఉదయం 1:30 నుంచి డిఎస్పీ కోసం వెయిట్ చేస్తున్నాను. మేడం కూడా ఏ రెస్పాన్స్ లేదు. ఊరికి అక్కడ ఇక్కడ అని తిప్పుతున్నారు. నాకు మా ఆయన ఒక్కసారి చూపిస్తారేమో అంటే కూడా ఆయన ఆచూకి నాకు చూపించడం లేదు. వాళ్ళు మళ్ళీ నిజమైన పోలీసులా కాదా, ఆయన ఎక్కడున్నాడు అనేది నాకు అసలు అర్థం కావడం లేదు ఏం జరిగింది అని. శివాలయం నడి సెంటర్లో సీసీ ఫుటేజ్ లేదు అని అంటే నాకు అది అసలు ఇది ప్రొద్దుటూరా ఎట్లా ఉంది మన పరిపాలన. ఈ రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా అనిపిస్తుంది. నన్ను ఎక్కడో సందుల్లో బందుల్లో మా ఆయన తీసుకుపోలేదు వాళ్ళు. శివాలయం సెంటర్ నడిబొడ్డున తీసుకుపోయినారు. ఏ కెమెరాలు పనిచేయడంలా అంట. మొత్తము మా షాప్లో పనిచేసే పిల్లోళ్ళందరం కుక్కల లెక్క తిరిగినాం నైట్ 1 గంట వరకు. ఏ షాప్ వాళ్ళు మాకు ఒక్క కెమెరా కూడా లేదని మాకు చూపించడంలా. ఏం జరగలేదు. అసలు ఊరికి స్కూటీ ఆపినారు, బండిలో ఎక్కించుకొని కార్లో ఎక్కించుకొని పోయినారు. నన్ను కూడా నేను వస్తాను అడ్డుపన్నాను. కార్లో నన్ను కూడా మేడం మీరు ఇక్కడే 3 టౌన్ మేడం అని నాకు అడ్రస్ చెప్పినారు. పాత మార్కెట్ దగ్గర ఉంది మేడం, రాండి అని. మీరు వెహికల్ నెంబర్ అట్లా ఏమన్నా చూస్తారా? నేను చూసేలోపు నాకు అడ్డం నిలబడినారు ఇద్దరు నా స్కూటీకి. ఏది మేడం వెహికల్ ఏమన్నా 7 సీటర్స్ అనేది నాకు బాగా ఐడియా ఉంది. ఎందుకంటే కార్ నిండా మొత్తం ఎంతమంది దిగారో అంతమంది ఎక్కినారు. మళ్ళీ దాదాపు 5 మెంబర్స్ అబోనే నాకు మా స్కూటీని ముట్టగించినారు. ఇటు 1 టౌన్లో కంప్లైంట్ రాపించుకున్నారు. ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ 1 టౌన్కి పోతే అక్కడ నుంచి 3 టౌన్కి పోండి, మాకెక్కడ ఇచ్చినారు కంప్లైంట్ అన్నారు. డిఎస్పీ ఆఫీస్కి వస్తే డిఎస్పీ ఉదయం నుంచి నాకు అసలు కనబడలే, బయటకే రాలే. డిఎస్పీ దగ్గరకు వచ్చినాం సార్. డిఎస్పీతో మాట్లాడి ఏమన్నా చెప్తాదేమో విషయం. కనీసం ఇప్పుడు 24 గంటల్లో ఈయన ఏమన్నా నిజంగా పోలీసు వాళ్ళే తీసుకుంటే 24 గంటల్లో కోర్టుకు సబ్మిట్ చేయాలి. లాయర్ని పిలుచుకొని కూడా వచ్చినాను. మా ఆయన తమ్ముడు అప్పులు చేసినాడు, ఆ అప్పులు వాళ్ళు తీసుకుపోయినారు అని అంటున్నారు. అప్పులు ఎవరు చేసినా కూడా మాకు ఏదైనా ప్రమేయం ఉంటేనే కదా. కుటుంబంలో ఎంతో మంది ఉంటారు. అందరు అప్పులకి మనమే బాధ్యులం ఎట్లయితాము? ఏమున్నా కూడా మనిషిని ఎక్కడ ఏ స్టేషన్ అని చెప్పి తీసుకుపోయినారు. మనిషికి కనపరావాలి కదా తను ఎక్కడున్నారు ఏమి అని. మాదేదైనా మేము కూడా అందులో సంబంధం ఉంటే మేము అప్పులు ఇవ్వగలుగుతాము. మాకు సంబంధం లేని వాటిల్లో మేము అప్పులు కట్టండి అంటే మనిషిని చూపించకుండా ఉన్నారు నైట్ 8:30 నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.